ప్లీజ్ సార్ ప్లీజ్. ఏంటి ప్రాబ్లం సార్? ఏమీ లేదు సార్. మా థామస్ గురించి సార్. అదే ఆ భయం షోలో ఎలిమినేట్ అయ్యాక ఇంకా ఇంటికి రాలేదంట సార్. వస్తాడులే. 3 రోజులైంది సార్. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎట్లయినా మీరే చూడండి సార్. వస్తాడని చెప్పే కదా, 2 రోజులు ఆగు కనపడు. ఇక పో. చెప్పారు కదా, పద. ఎప్పుడు జిమ్ చేసి కండ్ల మీద సేమ్ వస్తుందిరా. వచ్చో పెగ్గి. వాళ్ళు ఏం చేస్తున్నారా? ఎమ్మ చెక్క తొక్కుడు పిల్ల ఆడుకుంటున్నారా అందరా. బ్రాండ్ ముందు భలే ఉందిరా. సరే పెగ్ అయిపోయింది, పోసుకొస్తా పోయి. అంతలోకి నువ్వు ఎత్తుకుంటా దింపుకుంటా ఉండు. ఇంకో పెగ్ అడిగితే వీడేమంటాడు. అరే పృథ్వీ, నిత్య నీ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తుందంటావా? ఇలాంటి అమ్మాయిలు ఎంతమందిని చూడలేదురా. ఒక 1 మంత్ ఆగు. సూపర్ మందు. ఇదే లాస్ట్ పెగ్రా. సరే సరే, ఇందాకటి నుంచి అదే మాట చెప్తున్నావు. నువ్వు ఆడు. అమ్మయ్యా లాస్ట్ పడిందిలే. సైదులు, అరే సైదులు ఏం చేస్తున్నారా? ఈడేం చేస్తున్నాడు లోపల? చిప్స్ మర్చిపోయానే. చిప్సే, మందు కాదులే. అఫ్రోజ్, రే అఫ్రోజ్, అఫ్రోజ్. అఫ్రోజ్, అఫ్రోజ్. రే అక్కడ అఫ్రోజ్ ఎవరు చంపేశారా? అబ్బా అక్కడ కిటికీ వెనకాల నుంచి ఎవరు వెళ్తుంటే చూసాను రా. అరే వద్దన్నా వినకుండా అంత ఫాస్ట్గా 2 లార్జీలు వేసావు. అందుకే ఏదో చూసినట్టు భయపడుతున్నావు. కావాలంటే నాతో రండ్రా చూపిస్తాను. పద రండ్రా. నువ్వు పదరా. త్వరగా రండి. ఇదిగోరా ఇక్కడే చూసాను రా. ఇక్కడే. ఇదిగోరా బ్లడ్. ఎక్కడ? టొమాటో కెచప్. ఇది చూసేనా?
లేదురా, నిజంగా బ్లడ్నే చూశాను. కావాలంటే వాడు రూమ్లో ఉన్నాడేమో చూద్దాం రారా. అరే నీకు బాగా కిక్కెక్కింది, ముందు నువ్వు వెళ్ళి నీ రూమ్లో పడుకో. అసలే 10 అయింది. హౌస్ రూల్స్ ప్రకారం మనం ఎవరం కలిసి ఉండకూడదు, సరేనా? కమాన్ గైస్. పదండి. టైం వేస్ట్ చేసావు ఏందిరా నువ్వు పిచ్చోడా. ఛీ. కొడితే పడాలరా. చీ పడలేదు. అఫ్రోస్ కూడా ఎలిమినేట్ అయ్యాడు. తర్వాత ఎవరు? ఎలిమినేటెడ్ కాదు, డెడ్. ఏయ్ రాత్రి తాగింది దిగలేదా? మనం ఈ ఫామ్ హౌస్లో దయ్యం ఉందనుకుంటున్నాం, కానీ ఇక్కడ ఎవరో కిల్లర్ ఉన్నట్టున్నాడు. రే సైదులు, ఏం మాట్లాడుతున్నావురా? కిరణ్ నేను చెప్పానా ఇక్కడ ఏదో జరుగుతుంది. నాకు చాలా భయం వేస్తుంది కిరణ్. అరే అది ముందే భయపడుతుంది, నువ్వేదేదో చెప్పి ఇంకా భయపెడుతున్నావు. ఈ గేమ్ నుంచి మనం క్విట్ అయిపోదాం. ఫస్ట్ 3 days తర్వాత ఈ హౌస్ నుంచి క్విట్ అవడానికి ఈ షో రూల్స్ ఒప్పుకో. ఏ సైదులు, ఎందుకు తన్ని టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 4 రోజులే కదా స్నేహ, ఎన్ని ఎక్కువ రోజులు ఉంటే అంత పాపులర్ అవుతావు. అబ్బా అవును, అప్పుడు నీకు యాంకర్ ఆఫర్స్ కూడా చాలా వస్తాయి. అంతేనంటావా? ఆ ప్రైజ్ మనీతో ఒక గేమ్ షో ప్లాన్ చేద్దాం. దాంతో అనసూయకి అసూయ పుట్టేంత యాంకర్ అవుతావు. అంత సీన్ లేదులే. ఎక్కడ పెట్టాను? ఐ లవ్ యూ నిత్య. హ్యాపీ వ్యాలంటైన్స్ డే నిత్య. నిన్ను బాధ పెట్టుంటే నిజంగా సారీ నిత్య. ఐ లవ్ యూ నిత్య. హ్యాపీ వ్యాలంటైన్స్ డే నిత్య.
వాటర్ తాగు. ఓకేనా? షూరా? థ్యాంక్స్ రా. గుడ్ నైట్. పృథ్వీ, రాత్రి ఏం జరిగిందో తెలుసా? నా రింగ్ కోసం గేమ్స్ రూమ్ లో వెతుకుతుంటే ఏదో దయ్యంలా కనపడింది. ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మయ్యా, ఈరోజు ఎలిమినేట్ అయ్యేది నువ్వన్నమాట. భయపడ్డాను కానీ మరి ఎలిమినేట్ అయ్యేంత కాదులే. 2 రోజులు పూర్తయ్యాయి. ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయేది ఈడొకడు ప్రతిసారి సస్పెన్స్ లో పెట్టి చంపుతా ఉంటాడు. అఫ్రోజ్. నేనేమంత భయపడలేదు. అమ్మయ్యా, చీటింగ్ అంతే. బాడీకే కదరా, అప్పుడప్పుడు గుండెకి కూడా ఎక్సర్సైజ్ చేయాలి. సారీ ఫ్రెండ్స్, అఫ్రోజ్ బదులు నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఏంటి చందు, నువ్వు కూడా అంత భయపడ్డావా ఏంటి? భయం కాదు, నాకు ఈ షో బోర్ కొడుతుంది. బోరా? నాకు ముందే తెలుసు చందు ఫస్ట్ అన్న సెకండ్ అన్న ఎలిమినేట్ అవుతాడని. ఎలిమినేషన్ కాదు, నా అంతటి నేనే వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. డైరెక్ట్ గా భయపడి వెళ్తున్నా అని చెప్పొచ్చుగా. బోర్ కొట్టిందంట. మీరు ఏమైనా అనుకోండి, నేను వెళ్తున్నాను. జో డర్ గయా ఓ గర్ గయా. చందు, ఈ బుక్ ఉంచు, పనికొస్తుంది. ఏంటది? హనుమాన్ చాలీసా యార్. రండి సార్. మనకు తెలిసిందని అందరినీ ఇక్కడి నుంచి షిఫ్ట్ చేసినట్టున్నాడు సార్. అసలు బిల్డింగ్ ఏది కాదు, మనల్ని తప్పుదారి పట్టించడానికి ఈ బిల్డింగ్ చూపించారు. షో జరుగుతుంది వేరే చోట. ఆ కంటెస్టెంట్స్ అడ్రస్ తీసుకున్నావా? ఉన్నాయి సార్. పద, ఆ చందు ఇంటికి వెళ్దాం. సో షోలో జరుగుతున్న మర్డర్స్కి నీకు సంబంధం లేదంటావు? నాకేం తెలియదు సార్. సారీ చెప్పి నిత్యతో ప్యాచప్ చేసుకుందాం వెళ్ళాను, అంతే. వెళ్ళినోడి మధ్యలో ఎందుకు వచ్చేసావు? నిత్య పృథ్వీతో క్లోజ్గా ఉండడం చూసి
పృథ్వీనే లవ్ చేస్తుంది అనుకొని వచ్చేసాను సార్. షో నుంచి తిరిగి వచ్చాక పోలీసులు ఎందుకు కలవలేదు? అసలు హౌస్లో మర్డర్ జరుగుతుందని నాకు తెలియదు సార్. ఆ బాధలో 3 days నేను ఇంట్లోనే ఉన్నాను. పెయింటింగ్స్ వేసుకుంటున్నా. టీవీ కూడా చూడలేదు. అసలు బయట ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు సార్. మేము బయట ఈ కేసులో లీడ్ కోసం వెతుకుతుంటే నువ్వు రూమ్లో హ్యాపీగా పెయింటింగ్స్ వేసుకుంటున్నావా? మరి ఆ విజయ్ మర్డర్ సంగతి? విజయ్ని మర్డర్ చేశారా? సరే, నీకు ఆ షో జరిగే చోటు ఎక్కడుంది తెలుసా? తెలియదు సార్. ఆ షో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు ఎవరు రిటర్న్ రాలేదు. నువ్వు ఒక్కడు ఎలా వచ్చావు? నా కళ్ళకు గంతలు కట్టి ఏదో వెహికల్ ఎక్కించారు సార్. ఓపెన్ చేస్తే హైదరాబాద్ బస్ స్టేషన్లో ఉన్నాను. నీకు ఎంతసేపు పట్టుంటుంది ఆ షో ఫామ్ హౌస్ నుంచి బస్ స్టేషన్ రావడానికి? ఒక 5 గంటలు సార్. 1 hour ట్రాఫిక్ తీసేస్తే 4 hours. ఫాస్ట్గా వచ్చాడా స్లో వచ్చాడా? నార్మల్గానే వచ్చినట్టు గుర్తు సార్. $60 km స్పీడ్తో 4 hours అంటే 240 kilometers. హైదరాబాద్కి 250 kilometer రేడియస్లో ఆ బిల్డింగ్ ఎక్కడైనా ఉండొచ్చు. మనకి టైం చాలా తక్కువ ఉంది. అంత రేడియస్లో బిల్డింగ్ వెతకాలంటే చాలా టైం పడుతుంది. ఈలోపు ఆ కిల్లర్ అందరినీ పిట్టల్లో చంపేస్తాడు. సార్ అలా జరగకుండా ఏదైనా సొల్యూషన్ చూడండి సార్. నువ్వు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా ఏదైనా శబ్దం కానీ ఇంకేదైనా గుర్తు చేసుకోవాలవా? నాకేం గుర్తు రావట్లేదు సార్. సార్ వచ్చేటప్పుడు కొంచెం కెమికల్ స్మెల్ వచ్చింది సార్. కెమికల్ స్మెల్? వాసు, నువ్వు ల్యాప్టాప్ తీసుకురా. ఓకే సార్. మన సిటీలోకి ఎంటర్ అవడానికి 4 highways ఉన్నాయి. అందులో ఈ 2 highwaysలో మాత్రమే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. చందు, జాగ్రత్తగా ఆలోచించు. ఆ ఫామ్ హౌస్ గురించి కానీ దాని సరౌండింగ్స్ గురించి కానీ ఇంకొక క్లూ. రాత్రి బాగా వర్షం పడినట్టుంది బావా. సార్ ఒకరోజు పెద్ద వర్షం పడింది. దట్స్ ఇట్. ఏ రోజు? వ్యాలంటైన్స్ డే ముందు రోజు. నువ్వు వెదర్ డిపార్ట్మెంట్ ఫోన్ చేసి February 13th మన స్టేట్లో ఏ డిస్ట్రిక్ట్లలో వర్షం పడిందో కనుక్కో. ఓకే సార్. సార్ ఆ బైక్ది ఫేక్ నెంబర్. ఎక్స్పెక్ట్ చేశాను సార్. నల్గొండ, ఖమ్మం, కడప, నెల్లూరు ఈ 4 జిల్లాల్లో వర్షం పడిందట సార్. అయితే మనం నల్గొండ, ఖమ్మం ఈ 2 డిస్ట్రిక్ట్లో సర్చ్ చేయాలి. పదండి. సార్ నేను భయం షో వీడియోస్ చూడొచ్చా?